అందరికీ ప్రైజ్ లార్డ్. మనం పౌలు గారి గురించి తెలుసుకుందాం. పౌలు గారి పేరు సౌలు. ఈయన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఈయన పుట్టింది తర్సు. డెహరాలు కుట్టుకునేవారు. గమలియేలు దగ్గర నేర్చుకున్నాడు. నేను కిలికియాలోని తర్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయులు పాదముల యొద్ద పెరిగి వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. సౌలు హింసాకుడు. అయితే సౌలైతే ఇంటింటా జూచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలు వేయించేసి సంఘమును పాడు చేయుచూ ఉండేవాడు. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణం వరకు హింసిస్తూ ఉండేవాడు. నజరేయుడైన యేసు నామమున విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేనెలాగు చేసినో నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధుల వలన అనేకులైన వారిని చెరసాలల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారిని ద్వేషించినట్లుగా చేశాను అని అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనంలో ఉంటుంది. తరువాత దేవుడు సౌలును దర్శించాడు. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గర వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించుచున్నావు? అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువు నీవెవడివి అతడని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలియబడుతుంది అని చెప్పెను. ప్రభువు ఏర్పరచుకున్న సాధనం, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇజ్రాయేలుల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము పాత్రుడై ఉన్నాడని నేను దేవుడు. ఎందుకు దేవుడు సౌలును ఏర్పరచుకున్నాడు? నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పాడు దేవుడు. అపోస్తులైన పౌలు బాప్తిజం తీసుకొనుట. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడుకున్నట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. మనం సౌలు గారి జీవితం నుంచి, సౌలు పౌలుగా ఎన్నో పాప కార్యాలు చేసినప్పటికీ దేవుడు క్షమించి పౌలుగా మార్చాడు. మరి మన జీవితంలో కూడా దేవుడి యందు మనం చేసిన పాపాలను దేవుని యొద్ద మొరపెట్టుకొని మనం గనక ఒప్పుకుంటే గనక దేవుడు మనల్ని కూడా మార్చి మన హృదయాన్ని కూడా మార్చి ఆనాడు సౌలును పౌలుగా ఎలా అయితే మార్చారో మనల్ని కూడా నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమెన్. నమ్మితే ఆమెన్ అని టైప్ చేయండి. ప్రైజ్ లార్డ్.